వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగమా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. అండ్ మన హేమ హంగమలో నెక్స్ట్ అప్డేట్ ఏంట్రా అంటే సితారా వంశీ వాళ్ళు మొత్తానికి ఎట్టకేలకి ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి వినికిడి సితారా వాళ్ళు దేవరా సినిమా రైట్స్ ని కొనేసుకుంటున్నారు అని చెప్పి చాలా రోజుల నుంచి సినీ సర్కిల్లో ఇన్సైడ్ టాక్. సో ఎప్పుడు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. మొత్తానికి ఈ అనౌన్స్మెంట్ అయితే లైక్ మన నాగవంశీ గారు అయితే ట్వీట్ చేసి తెలియజేస్తారు. నవ్ ఇట్స్ అఫీషియల్. దేవరా రైట్స్ ని అయితే సితారా సంస్థ అయితే హారికా హాసిని బ్యానర్ ఏదైతే ఉందో సితారా సంస్థ వాళ్ళైతే లైక్ దక్కించుకోవడం జరిగింది. అండ్ దేవర్ వర్ సూపర్ ఫన్. ఒక్కసారి 2 అప్డేట్స్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ అని చెప్పొచ్చు. ఒకటి సితారా వాళ్ళు దేవరా రైట్స్ ని కొనుక్కోవడం అంటే, ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ డ్యూయట్ అన్నది ఆగస్ట్ 5th కల్లా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ కూడా దేవరా ఫ్యాన్స్ కి అయితే అమ్మయ్య ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్టే ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆచార్య తర్వాత లైక్ ఒక మంచి హిట్ కోసం కొరటాల శివ గారు చాలా ఈగర్ గా ఫోకస్ అంతా దేవరా మీదే పెట్టి తీస్తున్నారు. అండ్ మన ఎన్టీఆర్ గారు కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత తను చేస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ తర్వాత చేస్తున్న ఫస్ట్ ఫిలిం కూడా దేవరే కాబట్టి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ పెట్టి చేస్తున్నారు. ఇది 2 parts అందరికీ తెలిసిందే. ఇందులో మన ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ మనకి తొలిసారి పరిచయం అవుతున్నారు తెలుగు ఫిలిమ్స్ కి. యాజ్ ఏ లైక్ పరిచయం అవడం అనేది కూడా స్పెషల్ కదా. అది కూడా ఎన్టీఆర్ గారితో చాలా మంది మీమ్స్ కూడా తయారు చేస్తారు పోస్టర్ రాగానే. సో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారి పోస్టర్, జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ పోస్టర్లు అయితే చాలా మంది లైక్ మీమ్స్ కూడా వేస్తున్నారు. ఎంతమంది చూసారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీమ్స్ గురించి బై ద వే. అండ్ ఇంకా లైక్ ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇంకెప్పుడెప్పుడు వస్తాయని చెప్పి చాలుస్తున్నారు. అండ్ బై ద వే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది అనిరుద్ రవిచంద్రన్. అండ్ అందరికీ తెలుసు తన పాటలు ఎంత బాగుంటాయి. ఫియర్ పాట ఈ పాటకే చాట్ బస్టర్ లో అయిపోయింది. అండ్ సెప్టెంబర్ 27th కి అయితే దేవరా మన ముందుకి రాబోతుంది ఖచ్చితంగా. అది పార్ట్ 2 కూడా ఉంది. సో అందుకే సినిమా యాక్చువల్గా అయితే అక్టోబర్ 10th కి రావాలి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సెప్టెంబర్ 27th కి అయితే వెళ్ళిపోయింది కదా. సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఏముంటుంది ఏంటి అని. సో మొత్తానికి ఈ సినిమా అయితే గట్టిగా ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా గట్టెక్కించాలని చెప్పి మనం కోరుకుందాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా